మీ ఇంటికి మెయిన్ డాక్టర్ గారు ఫ్యామిలీ చాలా సంతోషం. అది ఓకే. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ తండ్రి పెట్టాలి అందరూ. సదమాన్యో దేవాలయమున నూట 18వ కీర్తన. నూట 18వ కీర్తన 19వ వచనం 20వ వచనం రాజేష్ సాయి గారు చదువుతారు. తెలుసుకోండి, సెరిమనీ గారు ప్రార్థన చేస్తారు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసమే, యెహోవా పట్టణంను కాపాడిన దానికి కావాలి కావాలి మేలుకున్నట్టు అర్థమని సెలవించిన మా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి గుండుగోలను మా ప్రభా ఇదిగోనైనా కొంచెం ఆంధ్రియ కాపరి గృహాన్ని తండ్రి ఇదిగోనైనా దైవ సేవకులుగా తండ్రి మా ప్రియులు గవర్నమెంట్ డాక్టర్ రతన్ గురువు యొక్క తండ్రి చేతుల మీదుగా ప్రారంభం చేసిన విధానం బట్టి నాకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అధ్యక్షులు వారి యొక్క తండ్రి ఆజ్ఞ ప్రకారముగా జరిగించిన విధానంతను బట్టి నేను మీకు చెల్లిస్తున్నాం. మా తండ్రి ముఖ్యంగా ఇదిగోనైనా గురువులు ఈ గృహంలో నివాసం చేయనప్పుడు నన్ను కావలసిన నెమ్మది, సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఆయుష్, నెమ్మదిని మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాము. మా ప్రభా ఇదిగోనైనా ఈ గృహంలో నైనా మెయిన్ గది బెడ్రూమ్ గా ఉన్న ఈ గదిలో బిడ్డలు మాట్లాడేటప్పుడు, తలెచ్చేటప్పుడు, పట్టుకున్నప్పుడు, లేచినప్పుడు సమస్తంలో కూడా మీ కృపా సహాయం మాట్లాడి ఉన్నతమైన మీ ఆశీర్వాదాలు మనం ప్రార్థన చేసుకున్నాము. నన్ను ఈ గృహంలో తలపెట్టిన ప్రతి కార్యములు సఫలతిచ్చి దీవించి ఆశీర్వదించమని, ఈ గృహం చుట్టూ మీ దోతల కంచిగా ఉంచమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.